పొలిటికోస్ మీడియాకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈనాడు జరుగుతున్నటువంటి ప్రజావాణి కార్యక్రమానికి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రజావాణి కార్యక్రమం ఒక కంటి తుడుపు కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడైతే ప్రజావాణి కార్యక్రమం మొదలైందో అప్పటి నుంచి ఇది ఒక పరంపరంగా కొనసాగుతూనే ఉంది. ఇక్కడికి అసలు వచ్చినప్పుడు ఆ సమస్యలకు సంబంధించింది మెమరాండం ఇచ్చినప్పుడు కంప్యూటరైజ్డ్ చేయాలి. కంప్యూటరైజ్డ్ చేయకపోవడం అనేది ప్రధానమైన లోపం. ఎందుకంటే ఒక అప్లికేషన్ మనం ఇచ్చినప్పుడు ఆ అప్లికేషన్ కంప్యూటరైజ్ చేస్తే దానివల్ల ఏంటంటే కంప్యూటరైజ్ నంబర్ ఒకటి వస్తుంది. ఆ నంబరు ఏ సెక్షన్కి వీళ్ళు ఫైల్ పంపుతారు సమస్య అనేది అక్కడ ఆ సెక్షన్కి పోయినప్పుడు ఆ సెక్షన్ వాళ్ళు ఏం చేయాలంటే ఆ కంప్యూటర్ దాన్ని ఫీడ్ చేసుకొని ఫైల్ మూవ్మెంట్ ఏమేమి జరుగుతుందనేది క్లియర్గా ఉంటే ప్రజలు ఇక్కడ ప్రజావాణి కార్యక్రమానికి రావాల్సిన అవసరమే ఉండదు. మొట్టమొదట అకౌంటబిలిటీ ఫిక్సప్ చేయాల్సింది కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓలకి, అట్లాగే సబ్ రిజిస్టర్ ఆఫీసులు. ఒకదానికి ఒకటి పొత్తు లేదు. మేము 1982-83 టైంలో మేము అసైన్ ల్యాండ్కు సంబంధించిన వివరాలు అనేటివి రెవెన్యూకి సంబంధించిన డిపార్ట్మెంట్లో పేర్కొనలేదు. దానివల్ల ఏమైందంటే అక్కడ అసైన్ ల్యాండ్ ఓనర్స్ వాళ్ళంతా కలిసి కొండాపూర్ విలేజ్ గట్కేసర్ నందీశ్వర హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ మాది, సర్వే నంబర్ 153, 154, 155, 210, 218, 219, మొత్తం 63 ఎకరాలు. ఇది గత 30 సంవత్సరాల నుంచి మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం. మేము ప్లాటింగ్ చేసిన రాళ్ళన్నీ వేసినాక కూడా ఆ రాళ్ళన్నీ పీక్ పడేశారు. తర్వాత మళ్ళీ సర్వే చేసుకోవడం, మళ్ళీ వేసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ అది చేయడం. అయితే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి భూములు ఏ పనికిరాని భూములు వాళ్ళకి అంటగట్టేస్తే వాళ్ళు అటు అమ్ముకోలేరు, ఇటు దున్నుకోలేరు. అటువంటి పరిస్థితుల్లో అట్లాంటి భూములన్నిటిని వాళ్ళకి కేటాయించి అవి చేసే దానివల్ల ప్రయోజనం ఏముంది? 30 ఏళ్ళ నుంచి మేము ఫైట్ చేస్తున్నాము. ఇప్పుడు అది వాళ్ళకు నోటీసులు జారీ చేయడము అవన్నీ ఏవో జరిగినాయి. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు అకౌంటబిలిటీ వీళ్ళకి ఫిక్స్ చేయండి. తర్వాత ఇరువైపులా నష్టం జరగకుండా, ముఖ్యమంత్రి గారు ఇరువైపులా నష్టం జరగకుండా అటు అసైన్ ల్యాండ్ ఓనర్స్కిను ప్లాట్ ఓనర్స్కి వీళ్ళకి న్యాయం చేయండి. దీనివల్ల మీకు రెవెన్యూ వస్తుంది. గతంలో అసైన్ ల్యాండ్ కమిటీ అని కేటీఆర్ దానికి చైర్మన్ చేశారు. ఆ గొప్ప వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అంటే ఎప్పుడు కూడా ఆయన కనబడేది కాదు, ఎప్పుడు మీటింగ్లు పెట్టేది కాదు. దాంట్లో హేమాయేమీలు ఉన్నారు అందులో, ఆ కమిటీలో చైర్మన్గా తారక రామారావు గారు, అట్లాగే మహమ్మద్ అలీ గారు, అట్లాగే మన ఎవరు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు, వీళ్ళంతలో మెంబర్సు. ఏనాడు మీటింగ్ పెట్టలేదు, ఏనాడు అసైన్ ల్యాండ్ కమిటీకి సంబంధించింది చర్చ జరగలేదు. ఇది ఒక పెద్ద ప్రధానమైనటువంటి భయంకరమైన నెగ్లిజెన్స్. ఆ నెగ్లిజెన్స్ అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కూడా పడింది. కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు మీరు చేయకండి. ముఖ్యమంత్రి గారు, మీరు ఆలోచించండి, నిర్ణయాలు తీసుకోండి. మీ వెనకాల ప్రజలు ఉన్నారు. ఆ నిర్ణయాలు తీసుకొని ఇరువైపులా తర్వాత మీకు రెవెన్యూ కూడా చాలా వస్తుంది. ఇలాంటి మా ఒక్కరిది కాదు, దాదాపు 40-50 వేల మంది ఉన్నారు అసైన్ ల్యాండ్లో ప్లాట్లు తీసుకున్న వాళ్ళు. మొత్తం ట్విన్ సిటీస్లో కానీ ఇతర గ్రామాల్లో కానీ, కొండాపూర్ గ్రామం అవుతేనేమి, కొర్రమల అవుతేనేమి, అక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. కాబట్టి దీన్ని మీరు స్పందించి, యుద్ధ ప్రతిపాదికన స్పందించి దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఇరువైపులా అన్యాయం జరగకుండా న్యాయం చేయాలని నేను ఈ ప్రజావానికి వచ్చిన సందర్భంగా పొలిటికో మీడియా వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను, ప్రతిఘటిస్తున్నాను. నా పేరు ఎంఏ సత్యనారాయణరావు. ఇది నేను గత 30 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తున్నాం. ఏకంగా ఒక మినిస్టర్ అయితే డబ్బులే అడిగాడు, 3 కోట్లు. ధర్మాన ప్రసాదరావు పేరు చెప్తున్నాను. అలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో ఇక్కడ. ఆనాడు ధర్మాన ప్రసాదరావు వారితో మాట్లాడుతుంటే 3 కోట్లు ఇవ్వండి మేము చేసాం. అప్పుడు వైఎస్ గారు ఉన్నారు. అప్పుడు అసలు మేము డైరెక్ట్గా వైఎస్ రాజశేఖరని కలిసి ఉంటే మన సమస్య ఆ రోజు పరిష్కారం అయ్యేది. అది బహుశా మాకు తెలియకపోవడం వల్ల మేము ముఖ్యమంత్రిని కలవకుండా, ఆనాడు రెవెన్యూ మినిస్టర్ ఆయన ఉన్నాడు కనుక ఆయన్ని డైరెక్ట్ మేము కలవడం జరిగింది. ఇది మీరు డిలీట్ చేయకుండా ఉన్నట్టుగా వేయండి. నా పేరు కిరణ్ అండి. నేను బౌరంపేట్ సతీష్ నగర్ సొసైటీ నుంచి మాట్లాడుతున్నాను.
మనది వచ్చేసి సతీష్ నగర్ సొసైటీలో వెంచర్ అండి. 84లో వేసిన వెంచర్ ఇది. సో సుమారు 40 ఇయర్స్ నుంచి ల్యాండ్ మీద కోర్టు కేసు నడుస్తుంది. ఎలా అంటే మనకు ఎవరైతే రైతులు దీనిని ప్లాటింగ్ చేసి సేల్ చేశారో మళ్ళీ వాళ్ళు దానిని ఎకరాలుగా వేరే వాళ్ళకి సేల్ చేశారు. సో ఎవరైతే ఎకరాలుగా కొన్నారో వాళ్ళు కోర్టులో కేసు వేశారు. అది డిస్ప్యూట్ నడుస్తుందండి. కానీ దీని మొత్తం రైట్స్ వచ్చేసి ప్లాట్ ఓనర్స్వే ఉన్నారు. ఫస్ట్ పర్చేసెస్ మనం 84లో. సో ఎవరు వాళ్ళు ప్లాట్ ఓనర్స్ వచ్చి బేస్మెంట్స్ కట్టుకుంటున్నారు, ప్రీకాస్ట్ వాల్ కట్టుకుంటున్నారు. సో నేను కూడా నా ప్లాట్కి బేస్మెంట్ కట్టాను, ప్రీకాస్ట్ వాల్ అనేది కట్టుకున్నాను మా ఫాదర్ ప్లాట్కి. లాస్ట్ సాటర్డే నాడు మున్సిపల్ వాళ్ళు వచ్చారు, 3 అఫీషియల్స్ వచ్చారు. వచ్చి ఎటువంటి ఇంటిమేషన్ లేదు, ప్రయర్ నోటీస్ లేదు, ఏం లేదండి. డైరెక్ట్గా వచ్చేసి మా ప్రీకాస్ట్ వాల్ అనేది ఇరగొట్టేశారు. ఎందుకు ఇరగొట్టేశారు, కంప్లైంట్ ఏమైనా ఉందా అంటే ఏమీ ఆన్సర్ లేదండి. కమిషనర్ ఆఫీస్కి వెళ్ళమని చెప్తున్నారు. కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర కూడా ఎటువంటి సమాధానం లేదు. ఒక్క నోటీస్ లేదు సార్. మన గోడ ఇరగొట్టేటప్పుడు పోలీస్ వాళ్ళు కూడా లేరు. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ వాళ్ళు కూడా ఎటువంటి మన కంప్లైంట్ తీసుకోవట్లేదు. అక్కడ ఎస్ఐ గారు తీసుకోవట్లేదు, మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఈ కమిషనర్ గారు తీసుకోవట్లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ప్రజావాణి దగ్గరకు వచ్చాను సార్, కలెక్టర్ గారు ఇక్కడ యాక్షన్ తీసుకున్నారు, ఇప్పుడు కమిషనర్ గారు పిలుస్తున్నారండి. కానీ ఇలా వితౌట్ ఇంటిమేషన్ మీరు ఇలా గోడ ఇరగొట్టేసి మళ్ళీ కట్టుకో నేను రాను కదా అంటే తప్పు కదండి. మాకు ఆల్మోస్ట్ ఇప్పుడు 2 lakhs దాకా లాస్ అయింది. మళ్ళీ మేము 2 lakhs పెట్టి కట్టుకోలేము. అందరు అక్కడ ఉన్నారు, అందరు రిటైర్డ్ వాళ్ళు, అందరు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. మీకేమైనా ఇరగొట్టాలని ఏమైనా ఉన్నా మీరు సీరియస్గా కంప్లైంట్ తీసుకొని రాండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. మీకు ఇరగొట్టడానికి 1 minute పడుతుంది, మాకు కట్టడానికి అంత రాదండి. మేము అంత అమౌంట్ చేసుకోలేము. ఇంకా మా సతీష్ సొసైటీలో చాలామంది ఉన్నారండి. ఎవరు పడితే వాళ్ళ ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారు అక్కడ చాలామంది. ఎవరు రావట్లే, ప్లాట్ ఓనర్స్ చూసి ల్యాండ్ గ్రాబ్ చేస్తున్నారు. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి అంటే అది ఇప్పటిదాకా ఎటువంటిది లేదు సార్. కోర్ట్ ఇష్యూస్ ఉన్నాయి. మాకు అక్కడ కరెంట్ కనెక్షన్స్ లేవు, మున్సిపల్ పర్మిషన్స్ లేవు, ఏం లేవండి. కరెంట్ కనెక్షన్ ఎందుకు, కోర్ట్ ఆర్డర్స్ లేవు. మళ్ళీ ఇవ్వచ్చు అంటే కరెంట్ కనెక్షన్స్ కూడా ఇవ్వట్లేదు మాకు. డోర్ నంబర్స్ ఇవ్వట్లేదు, ట్యాక్స్ నంబర్స్ ఇవ్వట్లేదు. 40 years నుంచి ప్లాట్ ఓనర్స్ అందరం ఉన్నామండి అక్కడ. కొంచెం దయచేసి మా ప్లాట్ మీద కొంచెం న్యాయం చూడండి సార్. నా పేరు రవి నాయకు. నేను రాజూరు కల్ప నుంచి వచ్చిన. నేను అప్లికేషన్ పెట్టేసి నేను రాజూరు కల్ప రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన. అప్లికేషన్ పెట్టేసి నేను సంవత్సరం అవుతుంది. ఇప్పుడు దాదాపు సంవత్సరంన్నర వచ్చేస్తుంది అప్లికేషను. ఇక్కడ ఉన్న ప్రవీణ్ అనేసి ఈ వ్యక్తి రిజిస్ట్రేషన్ అనేది చేస్తలేరు. మనం బాచ్పల్లి మండల ఆఫీస్లో కూడా నేను దాదాపు ఒక సంవత్సరంన్నర నుంచి తిరుగుతున్నా, ఒక 6-7 నెలల నుంచి తిరుగుతున్నా. అయినా కూడా రిజిస్ట్రేషన్ చేస్తలేదు. కనీసం వైఎస్ఆర్ ఇచ్చిన ఇల్లుని కనీసం ఇప్పుడు వరకు రిజిస్ట్రేషన్ చేయడం కారణం ఏంది, మాకు ఆల్రెడీ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి, మాకు అన్నీ ఉన్నాయి. మాకు ట్యాక్సీ కట్టేది, మేము ట్యాక్సీ కడుతున్నాము, కరెంట్ బిల్లు ఉన్నాయి, మాకు అన్నీ ఉన్నాయి, ఆధారు. ఎందుకు మాకు రిజిస్ట్రేషన్ చేస్తలేరు? అలాంటి అలాట్మెంట్ కానీ డాక్యుమెంట్స్కి దొంగ డాక్యుమెంట్ తయారు చేసుకొని వాళ్ళకందరికీ ఇస్తున్నప్పుడు మాకు అలాట్మెంట్ అయిన డాక్యుమెంట్స్కి మాకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తలేరు? ఇది ఇక్కడ కూడా అలాట్మెంట్ అయినా కూడా ఉన్నాయి. దేవుడు నాయక్ అనేసి పేరు మీద అలాట్మెంట్ అయినా వైఎస్ఆర్ అనేది ఇల్లే ఓపెన్ చేసి పోయినారు. అలాంటి డాక్యుమెంట్స్కి నేను దాదాపు తిరుగుతూనే ఉన్నా. ఈ డాక్యుమెంట్స్కి ఇప్పుడు పైన పోయి సైన్ పెట్టిరు, మేము చేస్తాము అంటే ఇంకా టైం పడుతుంది, ఇప్పుడు కాదని అని అంటున్నారు. ఇది చాలా ఇదవుతుంది. కమిషన్ సార్, రేవంత్ రెడ్డి సార్, ఇది పక్కా ఇది చూడాలి. రాజూరు కల్పల చాలా ఇల్లులు ఖాళీగా ఉన్నాయి. అలాంటివి కూడా అలాంటి ఇల్లు పేదోళ్ళకి ఇచ్చినా కూడా ఇదవుతాయి. కమిషన్ డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళకి కూడా అవి అలాంటి అలాట్మెంట్ ఉన్న ఇల్లులకి ఇస్తే కూడా కొంచెం ఇదవుతాయి అనేసి కోరుకుంటున్నాను. నా పేరు కె కృష్ణమూర్తి. పూడు గ్రామము, మేడ్చల్ మండలము, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్. నాకు 25 సంవత్సరాల కింద 2 ఎకరాలు అంటే 1 ఎకరా 35 గుంటల పొలం కొన్నాను. అయితే 5-6 సంవత్సరాల కింద సగం అమ్మిన, సగం నా పేరు మీద లేదు. నాకు ఒరిజినల్ పట్టా పాస్ పుస్తకం ఉంది, పాతది ఉంది, కొత్తది ఉంది. ఏమి వాళ్ళు ఇచ్చేది లేదు. ఒక పానీల కరెక్షన్ చేసేది ఉంది. దానికి 4 సంవత్సరాల నుంచి తిప్పుతున్నారు. నేను 79 సంవత్సరాలు, ఇంకా కూడా ఎప్పటికీ అవుతుంది అంటున్నారు. కారణం ఏమిదో తెలుస్తలేదు. ఇందులో వాళ్ళ ప్రాబ్లం ఏం లేదు, పాస్బుక్ ఇచ్చేది లేదు, ఏం లేదు, పానీల కరెక్షన్ చేసేది. దీని గురించి 4 సంవత్సరాలు అవుతాయి కాబట్టి ఇంకా కాలేదు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.